వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు చైనాను గడగడలాడిస్తుంది, చైనాను వణికిస్తోంది. చైనా నిండా వైరస్ సోకిన బాధితులు లక్షల్లో చేరిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారని కూడా వార్తలు వస్తున్నాయి. హెచ్ఎంపివి వైరస్ జస్ట్ లైక్ కరోనా వైరస్ లాగే ఉంటుందట. ఈ వైరస్ ఇప్పుడు చైనాను వణికిస్తోంది, ప్రకంపనలు రేపుతోంది. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించేశారు. ఈ వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఎందుకంటే ఏ వైరస్నైనా గిఫ్ట్గా ఇచ్చేది చైనా మాత్రమే. చైనా ప్రతిసారి ఏదో గిఫ్ట్ ప్రపంచానికి ఇస్తూనే ఉంటుంది. ఈసారి హెచ్ఎంపివి వైరస్ పేరుతో న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచానికి చైనా మరో గిఫ్ట్ ఇచ్చేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పైనే చర్చ. చైనా లాక్డౌన్ దిశగా పయనిస్తుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వైరస్ అంత భయంకరమైందా? దీనివల్ల ఇండియాకు ఎలాంటి ప్రభావం, ఇండియాపై దీని ప్రభావం ఎలా పడుతుంది? అంటే మనపై కూడా దీని ప్రభావం పడుతుందా? ఇప్పుడు ఈ విషయం గందరగోళాన్ని రేపుతోంది. ప్రపంచమంతా ఈ విషయమై అలర్ట్ అయిపోయింది. హెచ్ఎంపివి వైరస్ తమ ప్రాంతానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే కరోనాకు ముందున్న పరిస్థితులు మొత్తం కనిపిస్తున్నాయి. మరి మనం భయపడాల్సిందేనా? భయంతో గజగజ వణికిపోవాల్సిందేనా? కరోనాలాగే హెచ్ఎంపివి కూడా ఇండియాపై దాడి చేస్తుందా? ఇప్పుడు సామాన్య జనంలో ఈ ప్రశ్నలు, భయాందోళనలు రేపుతున్నాయి. కానీ భారత ప్రభుత్వం భయపడాల్సిన పరిస్థితి ఎంత మాత్రం లేదని చెప్తోంది. ఇండియా ఈ పరిస్థితులను పూర్తిగా నిశితంగా గమనిస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. భయపడాల్సిన పనే లేదని. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం లాగే ఈ వైరస్ ఉందని, దీని పట్ల ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని ఇండియా ప్రకటించింది. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు, కాస్త అందరికీ దూరంగా ఉంటే చాలు, ఈ వైరస్ సోకదు. మరి ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటి ఫ్లూ లక్షణాలున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి అందరికీ దూరంగా ఉంటే ఇది ఎవరికి సోకదు. అసలు ఇండియాలో ఇలాంటి కేసు రాలేదు అని ప్రభుత్వం తేల్చేసింది. వచ్చే అవకాశాలు లేవు. ఉన్నా జాగ్రత్త పడాలి. జాగ్రత్తతోనే ఈ వైరస్ను ఎదుర్కోవచ్చని భారత ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పింది. గతంలో కూడా కరోనా వైరస్ మనల్ని ఎంతగా వణికించిందో తెలుసు. ఈసారి ఇండియా వైరస్లంటే అంతగా భయపడలేదు. భయం పోయింది. ఎలాంటి వైరస్ అయినా ఎదుర్కొనే శక్తి ఇప్పుడు ఇండియా వాసులకు ఉంది. అలాగని లైట్ తీసుకోవద్దు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జన సమూహాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు ఉంటే కొంత అది తగ్గే వరకు ఇంట్లో వాళ్ళకైనా దూరంగా ఉండాలి. ప్రత్యేకమైన టవల్స్ అవి వాడుతూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వస్తే హెచ్ఎంపివి కాదు కదా, ఏ వైరస్ వ్యాప్తి చెందదు. కాబట్టి చైనా డ్రాగన్ కంట్రీ నుంచి వచ్చిన గిఫ్ట్ను మనం జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టవచ్చు. చైనాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయచ్చు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉంటే హెచ్ఎంపివి మనకు ఎలాంటి ప్రమాదం కలిగించదు. ఎందుకంటే ఏ వైరస్ అయినా క్షణాల్లో వ్యాప్తిస్తుంది. అది ప్రపంచానికి సోకుతుంది. జాగ్రత్తగా ఉంటే మన దగ్గరికి కూడా రాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వైరస్కు కూడా ఎలాంటి మందు లేదు. జాగ్రత్త ఒకటే మందు. భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉందాం. చైనా హెచ్ఎంపివిని చైనాకే రిటర్న్ ఇచ్చేద్దాం.